శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు బహుశోధన కాలముగా ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడేదను. అవును, మన ఆత్మీయ జీవితము కాపాడబడాలి. ఇంత జీవితం చేసి మనము దేవుని ఎదుట సరి అయిన రీతిలో నడుచుకొని నిర్దోషమైన మార్గములో, పవిత్రమైన మార్గములో, నిష్కళంకమైన జీవితములో మనము నిలిచి ఉండని ఎడల ఇంత జీవితము చేసింది వ్యర్థమే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో అనేది సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ ఆయన ఎదుట చక్కగా నిలబడుదుముగాక. ఆమేన్. నీకు చుట్టుముట్టిన శోధనలు, శత్రువులు కుటుంబములోను, సంఘములోను, సమాజములోను, తోటి సహోదరుల వలన నీకు కలుగుతున్న ప్రతి శోధనలో దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచి ఆయన నిన్ను ఘనపరచువాడై ఉన్నాడు. కనుక శోధనలను చూసి భయపడక, బెదిరిపోక, కలవరము చెందక, సమస్తమును దాటించగలిగిన, సమస్త శ్రమలలో నుండి, శోధనలలో నుండి, ఇరుకు ఇబ్బందులలో నుండి విడిపించగలిగిన దేవుని వైపు మనము చూద్దాము. ఆయన మనలను కాపాడువాడు. దేవుడు మనలను కాపాడితే ఎవ్వరు ఎలాంటి ఆపదను, నష్టాన్ని మనకి కలుగు చేయలేరు. కనుక మనము దేవుని నామాన్ని బట్టి ధైర్యముగా ఉందముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదనని వాగ్దానము చేసిన దేవుడవు. నీ పిల్లలకు కలిగిన శ్రమలు, శోధనలు, అవమానములు చూస్తున్న దేవుడవయ్యా. వాటన్నిటిలో నుండి మీరు విడిపించి నీ పిల్లలను ఘనపరచుమని వేడుకుంటున్నామయ్యా. శోధనలో మేము నశించిపోకూడదు, శ్రమలో మేము కృంగిపోకూడదయ్యా, అవమానములతో మేము కొట్టబడి అయ్యా ఇదిగో నా తండ్రి భయాందోళనకు గురవడానికి వీల్లేదయ్యా. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా మీరు మాకున్నారు అని ఓ గొప్ప ధైర్యంతో నీ పిల్లలు కొనసాగుదురుగాక. తండ్రి, మీ కృప చూపి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.